థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికి అండర్స్టాండ్ అయ్యేలా చెప్తున్నా. జై శ్రీకృష్ణ. గుడ్ బాల్. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. మహోన్నతమైనటువంటి మహాకావ్యాలు. మహాకావ్యాలన్నీ కూడా మనం రాసినవి, మనలాంటి వారు రాసినటువంటి మహాకవులు రాసినటువంటివి. స్పందించిన హృదయంలోంచి వారి భావనను పలికించి మనందరికీ అందజేసినటువంటి వారు మహాకవులు. ఈ మహాకవులు ముఖ్యంగా సంస్కృతం, మనకు మొదటి నుంచి కూడా మాతృభాష అయినటువంటి సంస్కృతం లోపల మన రామాయణము, మహాభారతము, మన వేదాలు, మన పురాణాలు, 18 పురాణాలు, మన వేదాంగాలు, ఉపవేదాలు అన్నీ కూడా సంస్కృతంలోనే. మన మాతృభాష సంస్కృతం, సంస్కృతంలోంచే వేరే భాషలన్నీ కూడా వచ్చాయి. అయినప్పటికీ కూడా చేసేదేమీ లేదు, అన్ని భాషలని మళ్ళీ సంస్కృతంతో సమన్వయం చేయడమే. ఎందుకంటే మన అన్ని భాషలకు కూడా సంస్కృతమే కదా మాతృభాష. కాబట్టి సంస్కృతం నేర్చుకుంటే మన భాషని మనం నేర్చుకున్నట్టే, మన భాషను నేర్చుకుంటే సంస్కృతం కూడా వచ్చినట్టే. ఈ సంస్కృత సాహిత్యం ప్రారంభమైనప్పుడు చాలా అద్భుతంగా ప్రారంభమైంది. తర్వాత ఏమైందంటే ప్రతి భాషలో వారికి సంబంధించినటువంటి సాహిత్యం రావడంతో మెల్లమెల్లగా ప్రాధాన్యత తగ్గిపోయింది. మొదటిది. రెండవది ఏమైందంటే గ్రాడ్యువల్ గా కవులు కూడా వారి పాండిత్యాన్ని చూపడానికి ఎక్కువగా సంస్కృత భాషను ఉపయోగించారు. దానివల్ల కూడా ఏమైపోయిందంటే విపరీతమైనటువంటి వర్ణనలు, చాలా కష్టమైనటువంటి పోలికలు, కథ గమనం ముందుకు సాగనే సాగదు. అసలు కథ ముందుకు జరగదే, ఎంత కష్టపడ్డా కూడా కథ ముందుకు జరగదు. సో దానివల్ల జనాలకి వీటన్నిటి మీద శ్రద్ధ పోవడం. మిగతా భాషలలో ఎవరికి వారు అద్భుతమైనటువంటి కథలు రాయడం, అప్పటి వరకు కూడా ఉన్న వల్ల ఏంటయ్యే అంటే రామాయణ, మహాభారతాలు ఇలాంటి కావ్యాలపైన రాయడం మొదటిది. రెండవది ఏంటి, చరిత్ర మీద రాయడం. మూడవది ఏంటి, భక్తి గీతాలు, భక్తికి సంబంధించినవి రాయడం. అంతకుముందు ఏంటి, నాటకాలు. ఇలాగ ఈ 4 ఫేజెస్ దాటిపోయిన తర్వాత మనకు అప్పుడు వచ్చాయి నీతి కథలు. ఎప్పుడైతే నీతి కథలు కల్పితమైనటువంటి వచ్చాయో అప్పటి నుంచి ప్రారంభమైంది ఇక అద్భుతమైనటువంటి కథలు రాయడం మొదలెట్టారు అందరూ. అందువల్ల ఏమైపోయిందంటే ఈ మహాకావ్యాల లాంటివి మనకి 5 ఎందుకున్నాయి అంటే అది కారణం. ఎందుకంటే ఇంకా అలాంటివి మళ్ళీ రావడం అనేటటువంటిది అసంభవం. అవుట్ 195. ఓకే, సో క్లోజ్, కొద్దిసేపు ఆపేసి. కాబట్టి కావ్యాలు ఇంకా రాలేదు, ఇక తర్వాత మహోన్నతమైనటువంటి కావ్యాలు రాలేదు. దానికి తోడు కవులు కూడా కొంత మొండి పట్టుదల చేశారేమో అనిపిస్తుంది. వారు ఏమన్నారంటే నా కవిత్వం ఎవరు చదవకపోయినా సరే కేవలము కవులు మాత్రమే చదివి నన్ను గుర్తిస్తే చాలు అనే స్థాయికి వచ్చేశారు. అందువల్ల కూడా కథాగమనం మరీ నిదానించిపోవడము, విపరీతమైనటువంటి వర్ణనాలు. భారవి, మాఘుడు వీళ్ళందరూ ఇటువంటి వర్ణనాలు చాలా ఎక్కువ తెచ్చారా అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. కాళిదాసు, అశ్వఘోషుడు వీళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటివి రాసినప్పటికీ కూడాను తర్వాత వచ్చినటువంటి భారవి ఒక పెద్ద ఒరవడికి దారితీశాడని చెప్పచ్చు. ఆయనదే మనం ఇప్పుడు నేర్చుకుంటున్న కిరాతార్జునీయం. రాసింది ఒక్కటే అయినప్పటికీ కూడా మహాకావ్యం అయింది. 18 సరుగలు. 18 సరుగలు. ఇక ఆయన ఏం అన్నాడంటే డైరెక్ట్ గా మన మహాభారత ఇతివృత్తాన్ని తీసుకున్నారు. వీరరసం ప్రాధాన్యత మెయిన్, మధ్యలో శాంతరసం లాంటివి ఉన్నప్పటికీ, శాంత కరుణరసాలు ఉన్నప్పటికీ ప్రాధాన్యత మాత్రం వీరరసానికి. ఎలా చెప్పచ్చు మనం వీరరసమే ప్రాధాన్యత అని అంటే, మనం ప్రారంభం లోపల వనేచరుడు చెప్పినటువంటి విషయాలన్నింటినీ చూసి ద్రౌపది మాటలు, ఆ తర్వాత భీముడి యొక్క ఆగ్రహము, ఇవన్నీ కూడా చూసాం. తర్వాత మనందరికీ తెలుసు ఈయన తపస్సు చేయడము, తపస్సు చేసిన తర్వాత శివుడితోటి
ఏ విధంగానైతే యుద్ధము పోరాటాలు జరుగుతాయో ఇవన్నీ. అంటే ఈ విధంగా వీరరసం ప్రాధాన్యంగా ఉన్నటువంటిది ఇది. ఇందులోపల కూడా అద్భుతమైనటువంటి ఘట్టాలు జరుగుతూ చాలా కథ జరుగుతున్నప్పటికీ కూడా మన మహాభారత కావ్యం కంటే కూడా కాస్త నిదానంగానే జరిగింది అని చెప్పవచ్చు. కాకపోతే భారవిలో గొప్పతనం ఏంటంటే అర్థగౌరవం. ఒక పదం వాడాడు అంటే ఆ పదం లోపల ఎంతో గొప్ప అర్థాన్ని ఆయన అందులోపల కూర్చారు అని చెప్పవచ్చు మొదటిది. రెండవది ఏంటంటే ఒకే పదాన్ని 4-5 చోట్ల వాడినప్పుడు అదే పదం యొక్క అర్థం డిఫరెంట్ గా ఉండడం. సో ఈ విధంగా ఏమైందంటే ఆయన చాలా 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 ప్రాధాన్యత పొందినటువంటి కవిగా అయ్యాడు. అయితే మాఘుడు రావడం వల్ల ఏమైందంటే ఈయన వచ్చిన 100 సంవత్సరాలకు మాఘుడు రావడం, అందువల్ల ఏమైందంటే భారవికి ఎంత గొప్ప పేరు రావాలో అంత గొప్ప పేరు రాలేదు అని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. గత వారం మనం అనుకున్నాం, చాలా గొప్ప గొప్ప విషయాలు తెలుసుకున్నాం. ఏంటంటే రాజు కదా అని చెప్పేసి రాజుకి ఇష్టమైన మాటలు చెప్పాలని కాదు, ఉన్నటువంటి సత్యాన్ని ఖచ్చితంగా చెప్పి తీరవలసిందే. అటువంటి వాడు రాజద్రోహం చేసినట్టే. రాజు నాకు ఏదో సహాయం చేస్తాడు కదా అని రాజుకు నచ్చినటువంటి మాటలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అదేవిధంగా జనాల కోసం కష్టపడినటువంటి రాజు కూడా ఒక రాజా. ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే వనేచరుడు ఎవరైతే ఉన్నాడో, అంటే ఈ వనంలో ఉండేటటువంటి అతను గూఢచారిలాగా పనిచేసే అతన్ని వనేచరుడు అని చెప్పేసి అంటున్నాం. ఈ వనేచరుడిని ధర్మరాజు పంపిస్తాడు. అసలు ఏమైంది, మన దుర్యోధనుడు ఎలా పరిపాలిస్తున్నాడో చూసిరా అని చెప్పేసి. అతను వెళ్ళి చెప్తాడనమాట, చాలా అద్భుతంగా పరిపాలిస్తున్నాడు, ఎక్కడిదక్కడ బ్రాహ్మణులను పూజ చేస్తున్నాడు, ఎక్కడిదక్కడ యజ్ఞయాగాలు చేస్తున్నాడు, ఎక్కడిదక్కడ చెరువులు బావులు తవ్విస్తున్నాడు, చక్కగా జనాలను జనరంజకంగా పరిపాలిస్తున్నాడు. జనాల దగ్గర ఎవరి దగ్గర చెడ్డవాడు అవ్వలేదు, ఇతర రాజులతోని సత్సంబంధాలు పెంచుకున్నాడు. ఇక్కడ ఏమిటంటే ఆయన ఉన్న మాట ఉన్నట్టుగా చెప్పాడు. అంతేగాని ఆయన గురించి అందరూ చెడ్డగానే అనుకుంటున్నారు. మనం అనుకుంటూ ఉంటాం కదా మన మిత్రులలో వాళ్ళలో, వాడు మంచివాడు కాదు, అందరూ వాడి గురించి ఇలా అనుకుంటున్నారని మనము జనాలని మభ్యపెడుతూ ఉంటాం. కానీ ఎప్పుడైనా సరే చెవులకు ప్రయోజనమైనటువంటి విషయాన్ని తెలపడం కాదు, బుద్ధికి మనస్సుకు ప్రయోజనమైనటువంటి విషయాన్ని తెలియజేయాలి. ఈ ప్రపంచంలో అటువంటి వాళ్ళు చాలా అరుదు అన్నటువంటి విషయం ఆ వనేచరుడు ధర్మరాజుకు చెప్పినటువంటి విషయాల ద్వారా. ధర్మరాజుకు చెప్పచ్చు, అతను అబద్ధాలు చెప్పచ్చు, కానీ అతను అబద్ధాలు చెప్పకుండా సత్యం వైపు నిలబడ్డాడు. ఇది చాలా గొప్పది. ఇక రెండవది ఏంటి, రాజులు కూడా అలాగే ఉండకూడదు. రాజులు కూడా ఏంటంటే వీళ్ళు చెప్పిన మాటలు వినేసేసి వదిలేయడం ఉండకూడదు. అందరితోటి సత్సంబంధాలు చేసుకోవాలి. ఇదంతా మనం గత వారం తెలుసుకున్నాం. సత్సంబంధాలు పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే వారితోటి మనం మెల్లగా మాట్లాడుతూ అసలు విషయాలని బయటికి లాగవచ్చు. వాళ్ళు భయపడుతూ ఉన్నారంటే మనకు సరైనటువంటి విషయాలు తెలుపరు. నేను ఏది వినాలనుకున్నానో వాళ్ళు అదే చెప్పాలి అనుకున్నామంటే రాజ్యం కాస్త పాడైపోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే రాజు వాళ్ళని ప్రేమగా చూసుకోవాలి, వాళ్ళు కూడా రాజుని మోసం చేయకుండా ఉన్న మాట ఉన్నట్టుగా చెప్పాలి. ఇది చాలా 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 ముఖ్యమైనటువంటిది. అదే విధంగా మనం ఏం చేస్తాము, ద్రౌపది అన్నటువంటి మాటలు గత వారం మనకు గుర్తున్నాయి. ఆ మాటలు బట్టి ఏమైంది, ఉన్న మాటలు చెప్తుంది, ఆయనను గౌరవిస్తోంది, అందరిలోనూ గౌరవిస్తోంది. కాకపోతే ఆమె అన్నటువంటి మాటల్లో ప్రతి మాట కూడా సత్యమే. అసలు ఈ యుద్ధాన్ని ఎందుకు మనము చేయకూడదు? ఇప్పుడు ఆవిడ ఒకటే మాట, వాడు మోసపూరితమైనటువంటి యుద్ధంలోకి తీసుకొచ్చాడు. అటువంటిప్పుడు మనకు యుద్ధం మోసపూరితంగా మనం ఓడగొట్టాడు జూదంలో. అటువంటిప్పుడు మనము నిబంధనలకు కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం ఏముంది? వెళ్ళేసి కొట్లాడేసుకుందాం పదండి. ఇంకా గనుక మనము లేట్ చేసినట్లయితే, ఈ వనేచరుడు చెప్పాడు ఎన్నో విషయాలు. ఏమని, అతను జనాల లోపల మంచి పేరు తెచ్చుకుంటున్నాడు అని చెప్పేసి చెప్పాడు. జనాల్లో మంచి పేరు తెచ్చుకుంటున్నాడు కాబట్టి మనం ఓడిపోతాం. రాజులందరూ కూడా అతడికే ఎక్కువ మంది సపోర్ట్ చేస్తారు. నిజంగా కూడా అదే జరిగిందా లేదా ఒకసారి ఆలోచించండి. అటు సైడ్ చూస్తే 11 అక్షౌహిణులు, ఇటు చూస్తే 7 అక్షౌహిణులు. సో 4 అక్షౌహిణులు దుర్యోధనుడి వైపే ఉన్నారు. ఇక ఇంకొకటి, ద్రోణుడు, భీష్ముడు వీళ్ళందరూ కూడా ఎవరితో ఉంటారు ఇప్పుడు? ఆబ్వియస్లీ దుర్యోధనుడితోటే ఉంటారు. రాజ్యాన్ని వాళ్ళు పట్టుకుని ఉన్నారు కాబట్టి వాళ్ళంతా కూడా రాజ్యంతో పాటు ఉంటారు. కాబట్టి వాళ్ళందరి శక్తి కూడా దుర్యోధనుడికి దొరికే అవకాశం ఉంది. కానీ తను చేసేటటువంటిది మాత్రము చాలా చక్కటి సందేశాన్ని ఆయనకు అందిస్తూ, ఖచ్చితంగా నువ్వు కాస్త ఉగ్ర స్వభావాన్ని చూపించాలి. ఋషులు, మునులు వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో వాళ్ళు శాంతిని కోరుకుంటారు. నువ్వు క్షత్రియుడవి, నువ్వు శాంతిని కోరుకోకూడదు అని చెప్పేసి చెప్పింది. ఇంకోటి ఏమంటుంది, న్యాయం కోసము ధర్మం కోసం నువ్వు చేసేటటువంటి పోరాటం గొప్పది. ఇక్కడ నువ్వు ఓడిపోయినా సరే అది క్షత్రియుడిగా నువ్వు విజయాన్ని సాధించినట్టే అవుతుంది, కానీ అది అపజయం ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఇది చాలా గొప్పదన్నమాట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఓడిపోయినా సరే ముందు బలవంతుడు అయితే, క్షత్రియుడు అయితే పోరాటం పోయి తీరాల్సిందే. ఋషులు, సాధువులు వీళ్ళందరూ కూడా శాంతి నుంచి విజయాన్ని సాధించేటటువంటి అవకాశం ఉంది, కానీ రాజులు కాదు. ఇప్పుడు ఈ మాట ఒక స్టేట్మెంట్ లాగా తీసుకోకూడదు మనం. ఇదేంటంటే మనకు పర్సనాలిటీ డెవలప్మెంట్ లోపల కూడా ఇది వాడుకోవచ్చు.
చాలా అర్థవంతమైనటువంటిది. ఎన్ని గొప్ప గొప్ప విషయాలు రాశాడంటే ఈ ఒకటో సర్గ, రెండవ సర్గల లోపల గనుక చూసుకున్నట్లయితే ఈ గొప్ప పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు తమ సొంత క్షేమాన్ని చూసుకోరు ఎప్పుడు. అవతల వాళ్ళు క్షేమంగా ఉన్నారా లేదా ముందు చూసుకుంటారు. అవతల వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారు అంటే అందరిలో నేను ఉంటాను కాబట్టి నేను బాగుంటాను అని. ఇలాంటి రాజనీతికి సంబంధించినటువంటి విషయాలు కూడా ఆయన చెప్పడం మనం చూసాము. మళ్ళీ హడావిడిగా ఏ పని చేయకూడదు. దానివల్ల అందరికీ కూడా తొందరపాటు వల్ల వచ్చేటటువంటి ఆపదలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా వస్తాయి అన్నటువంటి విషయాన్ని కూడా మనము గత వారం తెలుసుకున్నాము. తర్వాత రాజు అనేటటువంటి వాడు నీతి కలిగి ఉండాలి. ఆ నీతి కనుక కలిగి ఉండకపోతే జనాలందరూ కూడా రాజును అసహించుకుంటారు. అతనికి సరైన సమయం లోపల మద్దతు ఇవ్వడము ఆపేస్తారు. ఇప్పుడు ఇరాన్ లోపల ఖొమైనీ చనిపోయారు. నిజంగా చెప్పాలంటే ఉన్నటువంటి జనాలలో చాలా మంది దగ్గర అతనికి వ్యతిరేకత ఉంది. మన కాశ్మీర్ లో మాత్రం చాలా మందికి సపోర్ట్ అతనికి చాలా మంది సపోర్ట్ ఇస్తున్నారు. ఇవాళ పెద్ద ఊరేగింపు చేశారన్నమాట. కాశ్మీర్ శ్రీనగర్ లోపల పెద్ద ఊరేగింపు ఖొమైనీని చంపేశారని చెప్పేసి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎవరైతే క్రమశిక్షణగా ఉండరో వాళ్ళకి ఎలా ఉంటుందంటే బాధాకరమైనటువంటి ముగింపు ఉంటుంది. ఈ ఒక్క మాట అందరూ గుర్తుంచుకోండి. ఎవరైతే జీవితంలో క్రమశిక్షణగా ఉండరో వాళ్ళకి జీవితం అంతా కూడా బాధాకరంగా వెళ్తుంది, కష్టతరంగా ఉంటుంది. ఇక తర్వాత ధర్మరాజు చెప్పే మాటల లోపల కూడా కొన్ని ఉంటాయి. ఏంటంటే ప్రత్యేక సందర్భాలలో తప్ప గట్టిగా మాట్లాడకూడదు. నువ్వు గట్టిగా మాట్లాడితే పెద్ద ఫలితం ఉండదు. నువ్వు గట్టిగా మాట్లాడితే అక్కడ భయపడే వాళ్ళు ఎవరు ఉండరు. అనవసరమైనటువంటి సమయాల్లో మనం జనరల్ గా బిగ్గరగా మాట్లాడుతూ ఉంటాం. కానీ ఇక్కడ ఆయన చెప్పేది ఏంటంటే ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో తప్ప బిగ్గరగా మాట్లాడడం పెద్ద మంచిది కాదు. ఇలాంటి నీతి బోధలు, జ్ఞాన బోధలు ఇవన్నీ కూడా మనం ఇందులోపల తెలుసుకుంటూ ఉంటాం. ఇది మహోన్నతమైనటువంటి కావ్యం. అందులోపల ప్రతి పదానికి అద్భుతమైనటువంటి అర్థం. భారవేర్ అర్థ గౌరవం అని చెప్పేసి తెలుసుకున్నాం మనం. ఉపమా కాళిదాసస్య భారవేర్ అర్థ గౌరవం దండినా పదలాలిత్యం. ఈ దండి ఎవరని చెప్పుకున్నాం? ఎవరికైనా జ్ఞాపకం ఉందా? దండి ఎవరు అని చెప్పి చెప్పుకున్నాం. ఎవరికైనా జ్ఞాపకం ఉందా? ఇప్పుడు దండినా పదలాలిత్యం చెప్పారు కదా. అది కరెక్టే. ఆ దండి ఈయనకు భారవికి దండి భారవి దండికి ముత్తాత. కరెక్ట్. అదే అందరికి జ్ఞాపకం ఉందా లేదా అని చెప్పేసి. ఇప్పుడు పాండవుల సంగతి చూడండి. అరణ్యవాసంలో ఉన్నంత వరకు కూడా నిశ్శబ్దమైనటువంటి అరణ్యం, విరక్తి, వారి యొక్క బాధలు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉన్నాయి. రాజ్యాన్ని కోల్పోయి ఈ తపోవనాలలో నివసించడం, బాహ్యంగా ఎక్కడ చూసినా కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం. కానీ అంతరంగంగా ఎలా ఉన్నారో ఒకసారి ఆలోచించండి. జస్ట్ ఊహించుకోండి. బయట అంతా ప్రశాంతత ఉంది. కాబట్టి మనకు మార్పు రావాల్సింది ఏమిటి? ఒక భార్య భర్త దగ్గరికి వచ్చి అంటుంది, ఏమండి డాక్టర్ గారు చూశానండి నా పరిస్థితి, చూసి ఆయన అన్నారు స్థలం మార్చాలని చెప్పేసి అన్నారు. వెళ్దామా అండి? కొడైకెనాల్కి వెళ్దామా లేకపోతే స్విట్జర్లాండ్కి వెళ్దామా, ఎక్కడికి వెళ్దాము అంటే మారుద్దాం అంటాడు. ఓ అయితే ఎక్కడికి మారుద్దామండి అంటే ఏం లేదు డాక్టర్ని మారుద్దాంలే అని చెప్పేసి అంటాడు. ఇప్పుడు వీడికి ఎక్స్ట్రా ఖర్చు కదా, అందుకోసం చెప్పి డాక్టర్ని మారుద్దాము, ఇలాంటి సలహాలు ఇచ్చే డాక్టర్ కాదు వాళ్ళకి కావాల్సింది అని. సో ప్రశాంతత అనేటటువంటిది బయట దొరికేది కాదు. తపోవనాల్లో ఉన్నారు, మరి ప్రశాంతత దొరికిందా? అందుకోసమే పూర్వకాలంలో ఏమయ్యేదంటే రాజులు ఈ రాజ్యంలో ఉన్నంత వరకు రాజనీతి, గొడవలు ఇవన్నీ చూస్తూ ఉండేవారు. పాపం నిత్యము ఒక్కసారిగా వనాల్లోకి వచ్చేసి ప్రశాంతంగా ఉండిపోయేవాళ్ళు. పిల్లలను కూడా ఎక్కువ రానిచ్చేవాళ్ళు కాదు. కాకపోతే పిల్లలు మాత్రము వానప్రస్థం ఉన్నప్పుడు పిల్లలు వచ్చే అర్హత ఉంది. పిల్లలకి తల్లిదండ్రులు వానప్రస్థంలో ఉన్నప్పుడు పిల్లలు వచ్చి వాళ్ళను పలకరించేటటువంటి అవకాశం ఉంది, అర్హత ఉంది. అది తప్పు కాదు. వానప్రస్థంలో ఉన్న వాళ్ళని వాళ్ళ పిల్లలు పలకరించడం తప్పు కాదు. అయితే వృద్ధాశ్రమాలలో పెట్టేసి అసలు మనం వెళ్ళామనుకుంటే అది వేరే సంగతి. సో ఇప్పుడు వీళ్లకు జీవితంలో ఉన్నటువంటి అవమానం, అన్యాయం, క్షత్రియ గౌరవానికి ఒక గాయం, ఒక తీరని మచ్చ అని చెప్పచ్చు. అయితే ఈ భావాలన్నీ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ మనకు మొదటి సర్గ లోపల మనం చూసుకున్నాం. రెండవ సర్గలో కూడా ఇదే కంటిన్యూ అవుతుంది. వనేచరుడు వెళ్ళిపోయాడు. ధర్మరాజు దగ్గరికి డైరెక్ట్ గా ద్రౌపది రావడం, వచ్చేసేసి ఇట్లా చెప్తాడనమాట, ఇలా తెలుసా, ఇలా ప్రజా మద్దతు ఉంది ఇవన్నీ అనగానే ఇంకా ఆమెకి బాధపడిపోతూ ఉంటుంది అనమాట. ఆయన శత్రువు చూస్తేనేమో రోజు రోజుకి బలపడుతున్నాడు, మనమేమో ఇట్లా అడవుల్లో కష్టపడుతున్నాము. ఇక ఆమెకి అగ్నిపర్వతం బద్దలైపోతుంది. అయితే ఆమె వాదనలన్నీ కూడా లాజికల్ వే. ఆవిడేం చెప్తుంది పాపము, బాబు మన పరిస్థితిని ఒకసారి చూడు, నువ్వు చూడు, నీ పాదాల దగ్గర ఆ రాజులు తీసుకొచ్చి ఇలా మణి మకుటాలు వేసేవాళ్ళు, చాలా మందిని పాదాభివందనం చేసేవాళ్ళు. అవన్నీ కూడా ఇలా రెడ్ కలర్ లో నీ కాళ్ళు మెరుస్తూ ఉండేవి. ఇప్పుడు చూసినట్లయితే అన్ని చోట్ల రాళ్ల మీద, రప్పల మీద, ముళ్ళ మీద, చెట్ల మీద నడుస్తూ నీ పాదాలు
ఎంత రక్తం గారుతూ ఎర్రగా అవుతున్నాయి, నీకు అసలు సారీ, నీకు అసలు కోపం రావడం లేదా? ఇటు చూడు భీమార్జునులు మంచిగా ఒంటికంతా కూడా చక్కగా పూతలు, గంధం పూతలు ఆ రోజుల్లో వేసుకునేవాళ్ళు. ఓకే, నేను కూడా కాలేజ్ డేస్ లోపల ఫెయిర్ అండ్ లవ్లీ వాడేవాడిని, తెల్లగా అయిపోతానేమో అని చెప్పేసి ఒక కోరిక ఉండేది. సో అదనమాట. సో నేను కూడా ఫెయిర్ అండ్ లవ్లీ వాడేవాడిని. అండ్ దానికి ఏం చేసామనంటే ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకున్నాక కొద్దిగా పౌడర్ కూడా అద్దుకునేవాడిని అనమాట. అయితే పౌడర్ కూడా వైట్ కలర్ పౌడర్ అద్దుకునేవాడిని కాదు, కొద్దిగా గంధం కలర్ ఉన్నటువంటి పౌడరే అద్దుకునేవాడిని అనమాట. శాండల్ పౌడరా సార్? శాండల్ పౌడర్ లాంటిది శాండిల్. అద్దుకునేవాడిని. సో సో ఏదేమైనప్పటికీ కూడా అలాగా గంధం పూసుకుని పట్టు వస్త్రాలన్నీ వేసుకుని ఉన్నటువంటి భీముడు ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాడు. శరీరం అంతా దుమ్ము కొట్టుకుపోయి మట్టి కొట్టుకుపోయి ఉన్నాడు. ఏం కొట్టుకున్నాడు, ఏవో ఒక రాళ్ళు రప్పలు ఇవన్నీ చేతిలో పట్టుకుంటున్నాడు ఆయుధాలుగా. ఇటు చూస్తేనేమో ఏవి పడితే అవి ఆకులు అవి ఇవి చుట్టుకుని జంతువులతో పోటీ పడుతున్నాడు. అక్కడ ఒక గుర్రంతోని రన్నింగ్ కాంపిటీషన్ పెట్టుకున్నాడు, ఇటు ఒక పులితోని ఫైటింగ్ కాంపిటీషన్ పెట్టుకున్నాడు. ఇలాగా ఇక అర్జునుడు సంగతి చూడు, అర్జునుడు ఎంత గొప్పవాడు, ఇంద్రుని కొడుకు, ఇంద్రుడితో సమానమైనటువంటి వాడు. ఇప్పుడు అర్జునుడు సంగతి ఏంటి, పాపం ఎలా ఉన్నాడు అర్జునుడు, ఆ ఆయుధాలని పక్కన పెట్టి కూరగాయలు తీసుకొస్తున్నాడు మనకు ప్రతిరోజు. ద్రౌపది పోలికలు మాత్రం అద్భుతం. ఆయుధాలు పక్కన పెట్టేసేసి కూరగాయలు తీసుకొస్తున్నాడు మనకు, సన్యాసులాగా కూరగాయలు తీసుకొస్తున్నాడు. ఇక నీకు తెలిసిందే నకుల సహదేవులు చాలా సుందరమైనటువంటి వాళ్ళు ఇప్పుడు ఏమైతుంది, చిల్ల ఏలుగుల్లాగా నేల మీద పడుకుంటున్నారు, కటిక నేల మీద పడుకుంటున్నారు. సో నీకు ఇంకా రక్తం మరిగిపోవడం లేదా రాజా? నీ మనస్సు ఏమన్నా రాతి గుండెతో తయారైందా అని చెప్పి చెప్తుంది. అయితే ఇక్కడ ద్రౌపది చెప్పిన అన్ని కూడా కరెక్టే, ఈ లోపల ఏమీ ఇది లేదు. అయితే మూర్ఖులు మాత్రమే ఏం చేస్తారంటే శత్రువులు మాయావైనా కూడా నోరు మూసుకుని ఊరుకుంటారు. కానీ తెలివైన వాడు ఏం చేస్తాడు, అవతల వాడు మాయావైతే వీళ్ళు కూడా వెళ్ళి వాడిని అలాగే అటాక్ చేస్తారు, మాయావిని మాయతోటి అటాక్ చేస్తారు. సో ఇవన్నీ మనం గత వారం తెలుసుకున్నాం. ఇలాగా మహోన్నతమైనటువంటి విషయాలు మనం తెలుసుకున్నాం. కాబట్టి దుర్యోధనుడు కపట బుద్ధి, వాడు జనాలను ఎలా అయినా మోసం చేస్తాడు. కాబట్టి వాడిని మనం ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. క్షమ ఎవరికి కావాలి? నీకు నాకు కావాలా క్షమ? క్షమ ఎవరికి కావాలి? అది ఖచ్చితంగా బ్రాహ్మణులు, మునులు, ఇక్కడ తపస్సు చేసుకునే వాళ్ళకి అవసరము. అయినా అసలు ఒప్పందాన్ని నువ్వు ఎలా పాటిస్తావు? మనం ఇది 13 ఏళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉండడం అనేటటువంటిది మాటలు కాదు అని చెప్పేసి అంటాడు. అనగానే ఈ ఆవేశం పడిపోతుంటాడు ధర్మరాజు ఆవేశపడాడు, భీముడు మాత్రం ఆవేశపడుతూ ఉంటాడు. ఇవన్నీ వినేసి తను వచ్చేసేసి ఇక భీముడు కూడా మాట్లాడదాము అని చెప్పేసి వీరు అవుతాడు. ఇక తను కూడా అంటాడు అనమాట, అన్నయ్య నువ్వేం మాట్లాడుతున్నావు, నాకు తెలిసిన ఒక సిద్ధాంతం ప్రకారము 13 నెలలు కనుక మనం ఇట్లా అవుట్ సైడ్ ఇది ఉంటే 13 సంవత్సరాలతో సమానం, ఏదో లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ ప్రకారము 13 సంవత్సరాలుగా ఉండాల్సిన అవసరం లేదు, 13 నెలలు బయట ఉంటే చాలు. కాబట్టి అలా చేసేద్దాం పద, నా గదతో అందరూ శత్రువులందరినీ చంపేస్తాను, నేను ఒక్కని దాని నీకు ఎవ్వరూ అక్కర్లేదు, అందరినీ ఎదుర్కొంటాను పద అని చెప్పేసి చెప్తారు అనమాట. విపరీతమైనటువంటిది. ఆమె ఏం చెప్పింది? ఆమె తప్పు చెప్పిందా? ద్రౌపది ఏమన్నా తప్పు చెప్పిందా? మనం అంటే మొదటి సర్గ మొత్తము కూడా దుర్యోధనుడు ఎలా పరిపాలిస్తున్నాడు, ద్రౌపది యొక్క కోపం ఏంటి, ఇవన్నీ విన్నాం. రెండవ సర్గంలోకి వచ్చేసరికి ఏమైందంటే పాపము భీముడి యొక్క ఆలోచనలు, అర్జునుడి యొక్క ఆలోచనలు కూడా ధర్మరాజు వింటూ తను ఏం మాట్లాడుతున్నాడు అనేటటువంటిది మనం రెండవ సర్గలో తెలుసుకుంటున్నాం అనమాట. సో ఈయన అంటాడు, ద్రౌపది చెప్పింది ఏం తప్పు ఉందో చెప్పండి ఒకసారి నాకు. ఏం లేదు, శత్రువుడికి పౌరుషమే మెయిన్ ఇంపార్టెంట్, నీతి ధర్మం అంటూ కూర్చుంటే పోయిన రాజ్యం వస్తుందా? అదిగాక అన్నా నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు, 13 ఏళ్ల సమయం వృధా అయిపోతుంది, అది నువ్వు గుర్తించవా? ధర్మం ముఖ్యమే కాదనను, కాకపోతే బలం దానికంటే కూడా ముఖ్యము. అసలు వాడొక మోసగాడు, దాన్ని మనం ఎలా గౌరవిస్తాము? పద వెళ్ళు, నేను నా గదాఘాతం ఏదైతే ఉందో దాంతో మొత్తం కౌరవులందరినీ సంహరించేస్తాను, నేను సిద్ధంగా ఉన్నాను, నేను మట్టు పెడతాను, నువ్వు ఇలా గనుక లేట్ చేసుకుంటూ ఉన్నావంటే నా శక్తి అంతా కూడా సన్నగిల్లిపోయేలాగా ఉంది అని చెప్పేసి అంటాడు. అనగానే చూస్తూ ఉంటాడు. అక్కడ అర్జునుడు పాపం ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అర్జునుడు మాట్లాడే లోపలే ధర్మరాజు చాలా పీస్ఫుల్ గా ప్రశాంతంగా చెప్తాడు అన్నమాట. చాలా నవ్వుతూ వింటాడు, శాంతంగా మాట్లాడతాడు. ధర్మరాజులో కోపం ఉందా లేదా ఎవరన్నా చెప్పగలరా? ఉంటుంది కానీ బయట పెట్టాడు ఉంది అనుకుంటా. సార్, ఉంది, కానీ పరిస్థితుల్ని బట్టి అట్లా అణుచుకుంటున్నాడు. అంటే ఒకటి ఏంటంటే అతను ఆలోచించేది ఏంటంటే ధర్మబద్ధమైనటువంటి జీవితమే వెళ్ళాలి అనేటటువంటి మాటలో ఉన్నాడు. కాబట్టి ఆయన ఏంటంటే ఎట్టి పరిస్థితుల లోపల కూడా తను అనవసరంగా
తొందర పడాల్సిన అవసరం లేదు అని. మీరందరూ మాయాబజారు సినిమా చూశారు కదా. ఆ మాయాబజారు సినిమా లోపల ద్రౌపది చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట. ఆ ద్రౌపది ఏంటంటే ఇట్లా కీచకుడు నన్ను సతాయిస్తున్నాడు. ఆ సినిమా చాలా బాగా తీశారు. మాయాబజార్ సినిమా చూస్తే మీరు మాయాబజారి సారీ ద్రౌపది సంగతం సార్. నర్తనశాల సార్. నర్తనశాల. నర్తనశాల. ఆమె బాధపడుతూ కీచకుడు ఇట్లా చేస్తున్నాడు అని చెప్పి బాధపడితే అప్పుడు భీముడికి ఇంకా కోపం వస్తుంది. ఈ అన్నయ్య వల్లే అన్ని మనకు అవి ఇవి అని అంటూ ఉంటాడు కదా. అప్పుడు అర్జునుడు వచ్చి చెప్తాడనమాట బృహన్నుల రూపంలో, బెంగపడకు, అన్నయ్య డెసిషన్ తీసుకున్నాడు, వాడిని రోజు కథం చేసేయని. ఎంత ఆనందపడతాడు భీముడు ఆ రోజు. సో ఎంత ఎలా ఉన్నప్పటికీ కూడా అన్నయ్య అంటే తనకున్నటువంటి ప్రేమ గుర్తించాలి. చాలా ప్రేమ అన్నయ్య అంటే. అన్నతోటి ఎన్నో సార్లు నేను కొట్టేస్తాను, చంపేస్తాను అన్నటువంటి మాటలు కూడా వస్తాయి కానీ అన్న మాటకు మళ్ళీ జవదాటాడు. అన్న అనుజ్ఞ ఇవ్వనిదే అడుగు కూడా వేయడు. అన్నకు చెప్పకుండా ఏ పని చేసేవాళ్ళు కాదు. సో అందుకోసం ధర్మరాజు క్లియర్ గా చెప్తున్నాడు, ఇక్కడ నువ్వు చేస్తున్నది ఆవేశం. నీ ఆవేశం తప్పు అని నేను అనడం లేదు, కానీ ఆవేశం కంటే కూడా ముఖ్యమైనటువంటిది ఏంటి ఆలోచన. ఇప్పుడు ఈ మాట మనము మన జీవితంలో కూడా చాలా సార్లు తెలుసుకున్నాం. ఎప్పుడైనా ఆవేశంతో చేసిన పనులు మనకు ప్రమాదాన్నే తెచ్చాయి కాదా? ఒకసారి ఆలోచించండి. అందరూ కూల్ గా ఆలోచించండి. ఇది జస్ట్ ఏదో ధర్మరాజు వాళ్ళతో చెప్పాడని అనుకోకుండా మనం ఆవేశంలో చేసిన పనులు మనకు ప్రమాదం తెచ్చాయా లేదా ఒకసారి కూల్ గా కూర్చొని ఆలోచించండి. నాకు జవాబు చెప్పక్కర్లేదు, మీరే కూల్ గా కూర్చొని ఆలోచించండి. ఇవాళ క్లాస్ ఎలాగో ఇంకో పావు గంటలో ముగిస్తాం కాబట్టి కూల్ గా పీస్ఫుల్ గా కూర్చొని ఆలోచించుకోండి. మన జీవితం లోపల ఆవేశం ద్వారా ఎన్ని పోగొట్టుకొని ఉంటాం, కోపం ద్వారా ఎన్ని విషయాలు మనం పోగొట్టుకొని ఉంటాం. మనం చేస్తున్నటువంటివన్నీ కూడా తప్పే. అవి పెద్ద పెద్ద ఆపదలకు తలదీస్తాయి. ఇదే మనం గత వారం తెలుసుకున్నటువంటిది. సో కాబట్టి సహసా విదగీత అనేది అయితే చదువుకున్నామో అది అనేక ప్రమాదాలని మనకు అందిస్తుంది. కాబట్టి విచక్షణతో ఎవరైతే పని చేస్తాడో సకల సంపదలు వాడి దగ్గరికి ఆటోమేటిక్ గా వెతుక్కుంటూ వస్తాయి. కాబట్టి ఎవడైతే తను తెలివితేటలు ఉపయోగిస్తాడో వాడు గొప్ప. నీ బుద్ధబలం చూపిస్తానో అనుకో అని ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు. రెండోది ఏంటంటే, నువ్వు శత్రువుని తక్కువ అంచనా ఎప్పుడు వేయకు. ఇది కూడా మనం చేస్తూ ఉంటాం చాలాసార్లు. అవతల వాళ్ళని తక్కువ అంచనా వేస్తూ ఉంటాం. వీడెంత, వీడితో నాకు అవసరం ఎంత అనుకుంటాం. అదేమైతుందంటే తాడే పామై ఇది వస్తుంది, మనకు కాటేస్తుంది. మనం ఎవరైతే అనవసరమైన వాళ్ళు అనుకుంటామో వాళ్ళే మనం ఎదుర్కొన్నటువంటి సమస్యలు జీవితంలో వచ్చుంటాయి. మనకు ఆఫీసులలో వచ్చుండవా? ఆడవాళ్ళలో నాకు తెలియదు, కానీ అట్లీస్ట్ ఆఫీసులలో అయితే వస్తాయి. నాకైతే వచ్చాయి అట్లాంటివి ఖచ్చితంగా. పల్లెలు వీళ్ళతో ఏముంది అనుకున్న వాళ్ళు మనందరినీ దాటిపోయి మన పైన నిలబడ్డ వాళ్ళు కూడా ఎంతో మంది కనిపించారు. అదిగాక శత్రువు బలాన్ని నువ్వు తక్కువ అంచనా వేశావంటే రిస్క్. అక్కడ ఉన్నటువంటిది ఎవరు? భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, కర్ణుడు వీళ్ళందరూ కూడా మహావీరులు. వీళ్ళందరిలో కూడా శక్తి ఉంది. వీళ్ళందరూ కూడా అజేయమైనటువంటి వాళ్ళు. వీళ్ళని ఓడించడం అనేటటువంటిది మామూలు పని కాదు. ఇప్పుడు మన దగ్గర ఆయుధాలు ఉన్నాయా? మన దగ్గర సరైనటువంటి సైన్యం ఉందా? అన్ని వాళ్ళకి అప్పచెప్పేసి వచ్చేసాం కదా. ఇప్పుడు ఎట్లా అంటే మనం వాళ్ళతోని గనక ఇప్పుడు యుద్ధానికి దిగితే అది యుద్ధం కాదు, ఆత్మహత్యతో సమానం. అది యుద్ధం కాదు, అది సూయిసైడ్. కాబట్టి ఇలాంటి విషయాలు ముందు ఎప్పుడు కూడా తొందరపాటుతో చేసేటటువంటి ఆపాలి. మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏం చెప్తున్నాడు ఆయన? సత్యనిష్ట. ఎప్పుడైతే మనము ధర్మ మార్గంలో వెళ్ళాలి అనుకున్నామో కొన్ని సహించాల్సి వస్తుంది, తప్పదు. ధర్మ మార్గంలో ఉన్న వాళ్ళు సహించాల్సిందే. ధర్మం అనేటటువంటిది ఎప్పటికీ తప్పేటటువంటి అవకాశం లేదు. ధర్మం ఎప్పుడూ తప్పకూడదు. దుర్యోధనుడు మోసం చేస్తే చేస్తుండొచ్చు, కానీ నేను ఒప్పుకున్నాను కదా. నా ఒప్పందం ప్రకారము 13 సంవత్సరాలు 12 ఏళ్ల అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసము చేసి నీ దగ్గరికి వస్తాను అని చెప్పాను కదా. అటువంటిప్పుడు నేను ఎలా నా మాట మీద నేను వెనక్కి వెళ్తాను? అచ్చా. ఇంకోటి ఏంది, వాళ్ళు ఏమైనా నన్ను బలవంతం చేశారా రెండోసారి? మొదటిసారి అంటే సరే బలవంతం మీద అయింది. రెండోసారి అయితే ఖచ్చితంగా వాళ్ళు మోసం చేస్తారని తెలిసి, ఖచ్చితంగా వాళ్ళు ఈసారి ఏదో ఒక మెలిక పెడతారని తెలిసే వెళ్తాడు. ఇంకొకటి ఏంటంటే, మనం సినిమాలో చూసినట్టుగా ఓ గంట సేపు ఆడరు. సెకండ్ టైం ఆడినప్పుడు ఒకే ఒక పాచికేస్తారు అంతే. చిత్తు మనం ఏమంటాం, చిట్ అండ్ పట్ ఏమంటారు దాన్ని, బొమ్మ బొరుస. ఆ బొమ్మ బొరుస లాగా వేసేసి ఓడగొట్టేస్తారు. ఫస్ట్ టైం ఆడినప్పుడు చాలా సేపు ఆడతారు. సెకండ్ టైం అదేం లేదు. వాళ్ళు ఏమంటారంటే, ఈ రాజ్యం ఎవరిది? మాది, మా నాన్నగారు ఇచ్చిన భిక్ష నీకు. కాబట్టి నువ్వు ఆ ఆస్తులని వీటిని పెట్టాల్సినటువంటి ఇది లేదు. కాబట్టి నువ్వు వాటిని పెడితే మేము ఒప్పుకోము. మా నాన్న ఇచ్చిందే నీకు, నువ్వు ఓడిపోయావు. మా నాన్నగారు నీ మీద జాలిపడి ఇచ్చారా? నువ్వు అనుభవిస్తున్నంతా మా ఆస్తే. కాబట్టి ఇప్పుడు ఆస్తి గురించి మాకు పెద్ద క్వశ్చన్ కాదు. ఓడిపోయినవాడు అరణ్యానికి వెళ్ళిపోవాలి అంతే. అది తెలిసే ఒప్పుకున్నాడు కదా. కాబట్టి నేను తెలిసే ఒప్పుకున్నాను, ఇష్టపూర్వకంగానే చేశాను. నేను ఆడిన మాట తప్పడం ఎంతవరకు కరెక్ట్.
ఒకవేళ గనక రాజుకు నైతికత, ఇందాక నేను చెప్పాను, రాజుకు గనక నైతికత లేకపోతే ప్రజలు కూడా సపోర్ట్ చేయరు. ఇప్పుడు మనకేమో ప్రజలు సపోర్ట్ చేయరు, అటు చూస్తే దుర్యోధనుడేమో సపోర్ట్ పెంచుకుంటున్నాడు. ఇది ఆలోచన అండి, ఎంత బ్యూటిఫుల్ గా చెప్తున్నాడు చూడండి. అయితే సార్ అవన్నీ ఇప్పుడు ఈ కలియుగంలో జరుగుతాయా? కలియుగం లోపల అసలు ఇలాంటివి జరిగే అవకాశం లేదు. ఇంత ఆలోచిస్తారా జనాలు? ఏం లేదు, ఎవరికి అందినంత వాడు పట్టుకుపోవడమే. రోడ్డు మీద ఒక పెట్రోల్ ట్యాంకు ఒలికిపోయింది అనుకోండి, దాని జనాలు దాన్ని ఎలాగా దాన్ని బాగు చేద్దామని ఇవ్వడు అనుకోడు, ఆ వస్తువులని పట్టుకెళ్ళిపోదాం అంటాడు. ఒక షాప్ ని గుంపు వచ్చేసి లూటీ చేస్తున్నారు అనుకోండి, ఎవరికి దొరికిన వస్తువుని వాడు ఇంటికి పట్టుకుపోతూ ఉంటారు. ఎస్ ఆర్ నో చెప్పండి. ఎవరైనా అయ్యో పాపం ఇలా అయిపోయింది ఈ దుకాణము, లేకపోతే ఇక్కడ దోపిడీకి గురైంది, నేను కాపాడదామని ఎవరైనా వస్తారా? లేకపోతే నాకు తోచింది నేను పట్టుకెళ్దామని అంటారా? మీరు ఒక్కసారి ఆలోచించండి. మనలాంటి మంచి డెవలప్ అయినటువంటి కంట్రీస్ వదిలేయండి, చెడ్డ కంట్రీల్లో అదే, మనలాంటి కంట్రీస్ లో, మనకంటే కూడా డెవలప్ అయిన కంట్రీస్ లో కూడా ఇదే ప్యాటర్న్ నడుస్తుంది. కలియుగంలో ఈ నియమాన్ని మనము ఇది అని చెప్పేసి చెప్పలేము. ఇది ఒక్కసారి ఆలోచించండి. ఇవన్నీ కూడా కాల్ అయిపోయిన తర్వాత మళ్ళీ వింటూ ఆలోచించండి. ఇదంతా కూడా ధర్మమే. కథ చెప్పుకోవచ్చు, కథ మనందరికీ తెలిసిన కథే, పెద్ద కథలో ఏముంది. తర్వాత అర్జునుడు తపస్సు కోసం వెళ్తాడు, అక్కడ శివుడు ప్రత్యక్షమవుతాడు, ఆయన పాశుపతాస్త్రం ఇస్తాడు, వాళ్ళిద్దరు కొట్టాడుకుంటారు. అదే కిరాతార్జునీయం కథ, అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ కథ కాదు, ఆ వర్ణన ఎంత అద్భుతంగా చేశాడు. సో కాబట్టి మనం గనక ఇవాళ ధర్మం తప్పినట్లయితే గుర్తుంచుకో, వారు దుర్యోధనుడిని ఎలా చూస్తారని మనం అనుకున్నామో ఇప్పుడు మనల్ని అలా చూస్తారు. ఇప్పుడు దుర్యోధనుడు ఏమో మంచి పేరు తెచ్చుకుంటున్నాడు, మనకు చెడ్డ పేరు కూడా వచ్చేస్తుంది. ఇలాంటి ఇన్సిడెంట్స్ మీ ఇంటి దగ్గర అక్కడ ఇక్కడ జరిగాయా లేదా చూడండి. మీరు ధర్మ మార్గంలో ఉన్నారా లేదా అనేది కాదు, కేవలం ఈగోస్ మాత్రమే గెలుస్తాయి. మా అపార్ట్మెంట్స్ లో కూడా ఇట్లాంటివి కొన్ని జరిగాయి అన్నమాట. ఒక స్థాయి తర్వాత వీడు కరెక్టా వాడు కరెక్టా అనేది అందరూ మర్చిపోయారు. ఎవడు కరెక్ట్ అనేది తెలియకుండా అయిపోయింది. నువ్వు వాడితో మాట్లాడితే నువ్వు వాడి టీమా, వీడితో మాట్లాడితే వీడి టీమా అనే టైపులో తయారైపోయింది. ప్రతి చోట ఈ గొడవలు ఉంటాయి. మీరు ఏ అపార్ట్మెంట్ కైనా వెళ్ళండి, చాలా తక్కువ అపార్ట్మెంట్స్ లో గొడవలు లేకుండా ఉండడం. సో మనం కలియుగంతో పూర్తిగా కంపేర్ చేసుకోలేము, కానీ ధర్మం అధర్మం అనేటటువంటివి అట్లీస్ట్ మనంతట మనం పాటించుకొని ఉంటే చాలు. మనం వేరే వాళ్ళతో పట్టించుకోవాల్సినటువంటిది లేదు. కాబట్టి ఏం చేయాలి? ఇక్కడ ఓపిక పట్టాలి. మనం చేయాల్సింది ఏంటి? యుద్ధమా? ఇప్పుడు ఈ టైంలో కాదు. యుద్ధానికి కావాల్సినటువంటి బలాన్ని మనం సేకరించుకోవాలి. యుద్ధానికి ఏం కావాలి? మనకు కావలసినటువంటి ఆయుధాలు సమకూర్చుకోవాలి, శక్తిని సమకూర్చుకోవాలి. మనం మహాభారత్ అప్పట్లోపల చోప్రాది మనకు ఏదైతే చూసామో, ఆ మహాభారత్ లోపల దుర్యోధనుడు ఊరుకోడు, ఖాళీగా ఉండడు. అవును మార్ అని చెప్పేసి ఇలా తన ఇది పెట్టేసేసి గదాఘాతాలకి తను రెడీగా ఉంటాడు. ఎన్ని దెబ్బలు తింటాడో. ఎందుకంటే తన శరీరాన్ని వజ్రంతో సమానంగా చేసుకుందాము అని చెప్పేసి. సో రాజ్యంలో ఉన్నవాడే అంత సాధన చేస్తున్నప్పుడు బయట ఉన్నటువంటి వాళ్ళు ఎంత సాధన చేయాలి? సో కాబట్టి ధర్మరాజు అన్నటువంటి మాటలు మనందరం ఒకసారి ఆలోచిస్తే, సమయం వచ్చేదాకా ఓపిక పట్టాలి. మనకు కావాల్సిన ఆయుధాల్ని సమకూర్చుకోవాల్సినటువంటిది మాత్రం ఉంది. బలము, ఆయుధాలు రెండు కూడా మనకు కావాలి. ఇప్పుడు కనుక మనం డైరెక్ట్ గా వాళ్ళ మీదకి యుద్ధం వెళ్తే, మనం భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, కర్ణుడు వీళ్ళని ఎదుర్కోవాల్సి వస్తుంది. అందరినీ చంపడం అయితే వీలు కాదు. నువ్వే కౌరవులను చంపుతామంటున్నా, కౌరవుల్లో కూడా అందరూ మహావీరులు, అందరూ కూడా వాళ్ళ అన్నంటే చాలా ఇష్టం. దుర్యోధనుడు అంటే ప్రతి ఒక్కడు ప్రాణాన్ని ఇవ్వడానికి రెడీ అవుతారు. ఇది మనము ఇందులోపల చదువుకున్నాం. ఇది ఘోషయాత్ర ఏదైతే ఉందో, ఈ అరణ్య పర్వంలోనే ముందుగా మనం చదువుకున్నాం. మన యక్ష ప్రశ్నలు స్టార్ట్ అయ్యే ముందు వాడేమంటాడు? నాకు అవమానం జరిగిపోయింది ధర్మరాజు ముందు, భీముడు ముందు, అర్జునుడు ముందు, నేను చనిపోతాను అని చెప్పేసి ప్రవేశం చేస్తానంటాడు. ఎవరు? దుర్యోధనుడు. కర్ణుడు వీళ్ళందరూ ఎంత బతిమలాడినా వినరు. తన తమ్ముడైనటువంటి దుశ్శాసనుని పిలుస్తాడు. నీకు నేను రాజ్యాభిషేకం చేసేస్తాను, నేను చనిపోతాను, ఇంకా నేను బతికేదైతే అవుట్ ఆఫ్ క్వశ్చన్, నేనేం కోపంతో చెప్పట్లేదు, నాకు అవమానం జరిగిపోయింది రాజుగా, వాళ్ళందరి ముందు నేను ఆ యక్షుడు పట్టుకుపోతే వెళ్ళి ధర్మరాజు మాట విని భీమార్జునులు నన్ను కాపాడారు. నా అవమానము, నా భార్యలు ఉన్నారు అక్కడ, వాళ్ళందరి ముందు కూడా నాకు అవమానమైంది, ఆడవాళ్ళందరి ముందు కూడా నాకు పరువు పోయింది. సో ఈ ఆడవాళ్ళతోటి ఏం చెప్పాలి? ఎన్ని ప్రాబ్లమ్స్ బాబాయ్, చాలా ప్రాబ్లమ్స్ అండి ఆడవాళ్ళతోటి. నిజంగా వీళ్ళందరూ ఒప్పుకుంటారో లేదో తెలియదు, కానీ పాపం ధర్మరాజు మమ్మల్ని మాత్రం అసలు సార్ మీరు అసలు ఏ ప్రవచనం సార్ ఏ ప్రవచనం చెప్పినా మమ్మల్ని టార్గెట్ చేయాలి, మమ్మల్ని వదలరు. సో ఆయన దుర్యోధనుడు కూడా అదే ప్రాబ్లం. సో ఆ సమయంలో దుశ్శాసనుడు ఏమంటాడు తెలుసా? అన్నయ్య, నువ్వు లేకపోతే నాకు రాజ్యం అవసరమా?
నేను కూడా నీతో పాటు ఆత్మహత్య చేసుకుంటాను, నాకు వద్దు. ఆ రాత్రి ఎంత చెప్పినా వినడు, ఎవ్వరికి నిద్ర ఉండదు. కర్ణుడు ఎంతో చెప్తాడు, ఆ సమయంలో నేను పక్కకి వెళ్ళిన టైంలో నిన్ను తీసుకెళ్ళాడు అది అని చెప్పేసి. కానీ కర్ణుడు కూడా ఆ యుద్ధం చేయలేకపోతాడు. ఏది చెప్పినా కూడా దుర్యోధనుడు ఒప్పుకోడు అది. కానీ ఆ సమయం లోపల అన్నదమ్ముల ప్రేమ మనం చూడొచ్చు, దుర్యోధనుడు దుశ్శాసనుడు. సో ఇక్కడ మనం ఏం గుర్తించాలంటే, ఇక్కడ భారవి మనకి ఏం చెప్దాం అనుకుంటున్నాడు అంటే, ఇది ఈ రోజు మనకు మేనేజ్మెంట్ క్లాసెస్ లోపల, ఈవెన్ నేను కూడా ఇంతకు ముందు చెప్పిన క్లాసెస్ కొన్ని మీరు వినుంటే, స్వాట్ ఎనాలిసిస్ అని చెప్పేసి చెప్తుంటాం. స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ అండ్ థ్రెట్. స్ట్రెంగ్త్ అంటే ఏంటి, మన బలాలు ఏంటి, తక్కువ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా, ఎవరితో అయినా మనం పోరాటానికి దిగాలి, ఏదన్నా ఉద్యోగం తెచ్చుకోవాలి, లేకపోతే ఏదన్నా పని చేయాలి, వీటికి ముందు మనల్ని మనము స్వాట్ ఎనాలిసిస్ అంటారు. ఈ స్వాట్ ఎనాలిసిస్ అంటే ఏంటంటే, స్ట్రెంగ్త్, నా బలాలు ఏమున్నాయి, ఎక్కడెక్కడ నా వీక్నెస్లు ఉన్నాయి, ఆ వీక్నెస్ అన్నింటిని నేను ఎలా తగ్గించుకోవాలి. ప్రతి ఒక్కరిలో కూడా కొన్ని స్ట్రెంగ్స్ ఉంటాయి, కొన్ని వీక్నెస్ ఉంటాయి. ప్రతి ఒక్కరి లోపల కూడా వీక్నెస్ ని ఎంత తగ్గించుకోగలమో అంత తగ్గించుకోగలం, పూర్తిగా తగ్గించుకోవడం అసంభవం. కాబట్టి ఏం చేయాలి, మన స్ట్రెంగ్త్ మీదే ఫోకస్ చేయాలి. ఉదాహరణకు ఒక బ్యాట్స్మెన్ ఉన్నాడు అనుకోండి, ఆ బ్యాట్స్మెన్ వేరే వాళ్ళని అనుకరించలేడు. ఇప్పుడు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత క్రికెట్ లోపల ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ ప్రతి ఒక్క షాట్ కొట్టగలిగే ఇది ఉంటుంది. అన్ని రకాల షాట్లు కొడతాడు వాడు, స్క్వేర్ డ్రైవ్, కవర్ డ్రైవ్, హుక్కు, పుల్లు అన్ని కొడతాడు, అన్ని షాట్స్ కొడతాడు. అన్ని షాట్స్ అందరూ కొట్టగలరు, కానీ ద టైమింగ్ విల్ డిఫర్. కానీ వాడు వేరే వాళ్ళని అనుకరించాడు. సూర్యకుమార్ యాదవ్ చూడండి, 360 డిగ్రీ బ్యాట్స్మెన్ అంటారు, కానీ ఎక్కువగా లెగ్ సైడ్ కొడుతూ ఉంటాడు. సో కొంతమందికి అలాంటి స్ట్రెంగ్త్ ఉంటుంది, అలాగా ఒక పర్టికులర్ ఇది. కాబట్టి ఏం చేయాలంటే, మనము వేరే వాళ్ళని చూసి మనం అనుకరించి కొంత చేయగలుగుతాము, కానీ పూర్తిగా కాకుండా మనకి ఏ స్ట్రెంగ్త్ ఉందో ఆ స్ట్రెంగ్త్ మీద ఎక్కువగా ఆధారపడాలి. నేను ఎందులో గట్టిగా ఉన్నానో అందులో నేను ఇది చేయాలి. చిన్నప్పుడు నేను సంగీతం నేర్చుకుందామని వెళ్ళాను, ఒక 3-4 ఏళ్ళు నేర్చుకున్నా, ఏదో డీసెంట్ గానే చేసేవాడిని, మరీ గొప్పగా కాకపోయినా. ఇంతలోకే గొంతు మారిపోయింది కాస్త. సరే, ఇంట్లో కూడా పైసలు లేవు, ఇంకా వాళ్ళు నేను డబ్బులు అడుగుతున్నారంటే మానిపించేసారు సంగీతము. మానిపించడం వల్ల ఏమైంది, ఇక గొంతు నాకు అదృష్టవశాత్తు చిన్నప్పటి నుంచి అదొకటే నాకున్న గిఫ్ట్. దాంతో నేను ఏం చేశానంటే స్పీచ్లలో వెళ్ళిపోయాను. స్టోరీ టెల్లింగ్ కాంపిటీషన్స్, తర్వాత ఎలక్యూషన్ కాంపిటీషన్స్, డిబేట్స్, వీటన్నిటి లోపలికి వెళ్ళడం జరిగేది. సో మనకున్న స్ట్రెంగ్త్ అదే. ఇప్పుడు అదే నేను ఆఫీస్ లోపల అదే ఎక్కువ వాడతాను, నా ప్రెజెంటేషన్స్ లో అదే ఎక్కువ వాడతాను, ఇప్పుడు మీ అందరితో చెప్పే దాంట్లో అదే. RSS లోపల ఆ స్కిల్ కూడా నేను ఎక్కువ వాడతాను, మిగతా స్కిల్స్ తో పాటు ఆ స్కిల్ కూడా వాడతాను. సో అంటే ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే, మన స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో దాన్ని ముందు మనం గుర్తించాలి. ఫస్ట్ నేను ఎందులో గొప్పగా ఉన్నాను, నేను ఎందులో వీక్ గా ఉన్నాను. వీక్ గా ఉన్న దాన్ని మనం ఎక్కువ ట్రై చేయకూడదు. ఉదాహరణకి ఇప్పుడు నన్ను పాటల కాంపిటీషన్కి వెళ్ళమన్నారు అనుకోండి, హడిలిపోతారు, మళ్ళీ వాళ్ళు ఇంకోసారి పాటల కాంపిటీషన్ పెట్టరు. మనం పారాయణం చేసే గ్యాంగ్ ఉంటారు కదా, వీళ్ళందరినీ ఒకసారి పాటల కాంపిటీషన్ కి తీసుకెళ్లి అవమానం చేయాలి, బాగా ఘోరమైన అవమానం చేయించాలి వీళ్ళందరికీ. మళ్ళా జీవితంలో పారాయణాలు పెట్టొచ్చారు, ఈ జనాలందరినీ బానిసలుగా మార్చుకుంటారు కదా, వీళ్ళందరినీ తీసుకెళ్లి మనం ఏంటంటే పారాయణం గ్యాంగ్లందరినీ కూడా పాటల కాంపిటీషన్ లో పెట్టి బాగా అవమానం చేయించాలి, అప్పుడు ఎలరిగా. సో ఎనీవే, ఇక్కడ స్ట్రెంగ్త్, వీక్నెస్, మన శక్తి ఎందులో ఉంది, మనకి ఎందులో వీక్ గా ఉన్నాం, వీక్నెస్ ని మనం ఎంత తగ్గించుకోగలము, మన స్ట్రెంగ్త్ ని ఎంత పెంచుకోగలము, మన స్ట్రెంగ్త్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. కాబట్టి మన బలాలు, మన బలహీనతలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎనాలిసిస్ చేసుకోవాలి. నెక్స్ట్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్. ఆపర్చునిటీస్ అంటే మనకున్న ఏమేమి అవకాశాలు ఉన్నాయి, మనకి ఇలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు, అలా చేయొచ్చు, అలా చేయొచ్చు, దాన్ని ఆపర్చునిటీస్ అంటారు. థ్రెట్స్ అంటే మనకున్న మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా అనాలి. ఏ విషయంలో అవతల వాడు మనని అటాక్ చేయగలుగుతాడు. సో ఇదే కదా ఇప్పుడు ధర్మరాజు మాట్లాడిందంతా ఇదే. ఇదైన తర్వాత మనకు ఐక్యూ తర్వాతది ఏంటి సార్? ఏంటమ్మా, ఆపర్చునిటీ తర్వాతది చెప్పారు, అది ఏంటి సార్? థ్రెట్. థ్రెట్ అంటే ఏంటంటే మనకున్నటువంటి థ్రెట్ అంటే మోసం అంటారా? థ్రెట్ అంటే మనకున్నటువంటి బలం అబ్బో, అంటారా? బలహీనత. మన వీక్నెస్ అనుకోండి, మన వీక్నెస్ కాదు, అదే మన మనకి బలహీనత. థ్రెట్ అంటే బెదిరింపు కదా సార్? బెదిరింపు ఆ, కదా? బెదిరింపు కూడా కాదు. థ్రెట్ అంటే ఏమంటారంటే, నాకున్న ఆటంకం అనుకోండి, ఇది వీక్నెస్ కాదు, ఆటంకం. నాకున్న ఆటంకాలు ఏంటి, నాకున్న ఆపర్చునిటీస్ అంటే నాకున్న అవకాశాలు ఏంటి, థ్రెట్ అంటే నాకున్న ఆటంకాలను రాసుకోండి. ఇక్కడ మన ప్రస్తుతానికి ఆటంకం అంటే కరెక్ట్ మీనింగ్ అవుతుంది. మనకున్న ఆటంకాలు ఏంటి, అవరోధాలు, ఆటంకాలు ఏవైతే ఉంటాయో అవి. సో అవి ఏమున్నాయి అని చెప్పి ఇది మీరు స్వాట్ ఎనాలిసిస్ అని కొట్టండి గూగుల్లో, మీకు కొన్ని వందల
మేనేజ్మెంట్ లెసన్స్ వస్తాయి. ఎందుకు నాది కూడా వచ్చింది ఒకసారి స్వాట్ అనాలిసిస్ మీద నేను గంట సేపు క్లాస్ తీసుకున్నది మీరు చూస్తారు. సో అది రెండోది ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పటి వరకు మనం ఐక్యూ వాడికి చాలా ఐక్యూ ఉందండి, వాడికి చాలా ఐక్యూ ఉందండి అని మనకు ఐక్యూ గురించే చెప్తారు. అబ్బా 100 ఐక్యూ ఉంది, 150 ఐక్యూ ఉంది, 160 ఐక్యూ ఉంది అని చెప్పేసి మొన్న ఎవరిదో 195 ఐక్యూ ఉంది, వాడి పేరేంటి నేను మర్చిపోయా, 195 ఐక్యూ వాడిది. సో అట్లాగా ఇంటెలిజెంట్ కోషెంట్ అంటే తెలివితేటలు. ఆ తెలివితేటలు ఎంత ఎక్కువ ఉంటే కంపెనీలకు అంత ఉపయోగపడతాడు అనమాట. ఇప్పుడు ఇక్కడ ఇంటెలిజెంట్ కోషెంట్ చూసుకుంటే ఆబ్వియస్లీ పాండవులలో అందరికంటే తెలివైన వాడేవారు అర్జునుడు, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఇక్కడ ఇంటెలిజెంట్ కోషెంట్ గురించి మాట్లాడటం లేదు, ఇక్కడ ఎమోషనల్ కోషెంట్ ఎలా ఉందని చెప్పేసి చూస్తున్నారు. ఎమోషనల్ అంటే నువ్వు ఎలా ఆలోచించగలుగుతావు. ఇప్పుడు నిజం చెప్పాలంటే ద్రౌపది మాట్లాడిన మాటలు ఏంటి, భీముడు మాట్లాడిన నువ్వు ఎమోషనల్ గా ఎలా ఉన్నావు అనేటటువంటిది, నీ మెంటల్ ఎబిలిటీ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. నీ తెలివితేటలే కాదు, నీ విశ్లేషణ శక్తి అనుకోండి. ఇక్కడ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే నీ విశ్లేషణ శక్తి అనుకోండి. అర్థమైందా ఎవరికైనా? ఒక డౌట్ ఉందా? సో ధర్మరాజు చెప్పేది అదే అనమాట. ఇప్పుడు ఇక్కడ మనం చూసినప్పుడు ఏమైతుంది, ద్రౌపది తర్వాత భీముడు మాట్లాడినటువంటిది ఇంటెలిజెంట్ మాటలే అనిపిస్తాయి, కానీ అది ఎమోషనల్లీ ఇట్స్ నాట్ రైట్. ఆవేశంతో తీసుకున్నటువంటి నిర్ణయాలు. కాబట్టి మనం తెలివిగా ఆలోచించి ఈ సమయంలోనే మనం ఆచి తూచి అడుగులు వేయాలి. ఏ సినిమా? ఈ సమయంలోనే అరే మనము బాగా తాగాం కదరా, ఆంటీ గుర్తుపడుతుందా అంటే ఏం పర్వాలేదు, ఈ సమయంలోనే మనము ఆచి తూచి అడుగులు వేస్తూ వెళ్దాం అంటారు అనమాట. జ్ఞాపకం రాలేదా ఎవరికి? చిరంజీవి సినిమా. చిరంజీవి సార్, జై చిరంజీవి. వెరీ గుడ్, నాకు కాంపిటీషన్ దొరికారు. సో సినిమాల్లో కాంపిటీషన్ దొరకట్లేదు ఈ మధ్య, నాతో సమానమైన నా ప్రత్యర్థి దొరకడం లేదు నాకు సినిమాల్లో. ఎనీవే, సో ఆ విధంగా ఏంటంటే ఆ ఆచితూచి అంటే ఆవేశపడకుండా సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలి అని ఇక్కడ ధర్మరాజు చెప్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఇక మూడోది ఏంటి, లాంగ్ టర్మ్ బెనిఫిట్స్. అంటే ఏంటి, ఇప్పుడు నువ్వు ఏదో ఇమీడియట్ బెనిఫిట్ చూసుకుంటావా, లాంగ్ టర్మ్ బెనిఫిట్ చూసుకుంటావా? ముందు ఇమీడియట్ గా ఇవాళ వచ్చేస్తే చాలు నాకు అని ఆలోచిస్తున్నాం, కానీ లాంగ్ టర్మ్ లో మనం ఏం చేయాలి, శాశ్వతమైనటువంటి ఫలితం. మనం ఏం చేస్తాము, పారాయణం చేస్తాము, అందరి లోపల గొప్ప అని తీసుకుంటాము, స్టేజ్ ఎక్కుతాం. ఈ మధ్య నాకు తెలిసిన వాళ్ళని ఒకళ్ళు అడిగాను, ఇప్పుడు వాళ్ళకి ఏం లాభం అండి అని అడిగితే ఆవిడ నాతో చెప్తున్నారా, ఎందుకు లాభం లేదండి, మేము ముగ్గురిని స్టేజ్ మీద నిలబెట్టాం. అయినా మీరు మరి డబ్బులు ఇస్తారంటే కొన్ని చోట్ల డబ్బులు ఇస్తామండి, కొన్ని చోట్ల చీరలు పెడతాము. మరి అవి రెండు లేని చోట ఎలా వస్తారు జనాలు అంటే, రారా అందులోపలికి కొంతమంది ఇంపార్టెంట్ పీపుల్ ని స్టేజ్ మీద నిలబెడతామంటారు. ఇది నిజం, నేను ఉన్న మాట చెప్తున్నాను. నాకు కొన్ని వందల పారాయణాల గ్రూపులు తెలుసు, అందులో జరుగుతున్న పాలిటిక్స్ అన్ని తెలుసు నాకు. సో కాబట్టి ఏమవుతుందంటే తక్షణంగా మనకి ఇప్పుడు ఇమీడియట్ గా మనకి ఏమొస్తుంది, తత్కాల్ బెనిఫిట్ అన్నమాట. ఇప్పటిదిప్పుడు నాకు ఏ బెనిఫిట్ వస్తుంది అని ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు, కానీ లాంగ్ టర్మ్ శాశ్వతమైనటువంటిది ఆత్మజ్ఞానము. దాని గురించి ఎవ్వరికీ అవసరం లేదు. ఇవాళ ఫ్రెండ్ వాళ్ళు పెళ్లికి పిలిచారు, సార్ ఏదో చెప్పాడు 15 రోజుల ఛాలెంజ్, వాడు పిచ్చోడు చెప్తాడు, వాడి మాటలన్నీ వింటూ కూర్చుంటావా? అట్లా వాడి మాటలు వినే 50 ఏళ్ళు పెరిగావా నువ్వు? ఏదో శ్రీనివాస్ చెప్తే ఏదో 9 o'clock నిద్ర రాదు, వింటాం, అది ఓకే. కానీ ఆయన చెప్పినవన్నీ వింటామా? మా 100 మంది లోపల ఎంతమంది ఒప్పుకున్నారు? 15 మంది. ఆ 15 మందిలో ఎంతమంది చేస్తున్నారు? ఓ 2-3 చేస్తున్నారు. సో లాంగ్ టర్మ్ బెనిఫిటే మనకు అవసరం లేదు. మనకేంటంటే శాశ్వత, ఇప్పుడు టెంపరీగా వెళ్ళాలి, వీళ్ళింటికి పోవాలి, వాళ్ళ ఇంటికి పోవాలి, చుట్టాలు వస్తారు, ఫోన్లు మాట్లాడాలి. 15 రోజులు మానేయమన్నాను అంతే, నేను ఎక్కువ రోజులు మానేయమంటే 15 రోజులు మానేయమన్నాను. కానీ 15 రోజులకే ఎంత బాధపడ్డారో ఒకసారి ఆలోచించండి. సో ఇవన్నీ కనుక చూసుకున్నట్లయితే చాలా 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 ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు ఇదంతా కూడా. ఏంటంటే వీళ్ళు చెప్తున్నటువంటివి అమోఘమైనటువంటి, ఆ రోజుల్లో ఎంత గొప్పగా వాళ్ళు ఆలోచించే వాళ్ళు అని చెప్పేసి. వీటన్నిటి లోపల భారవి చెప్పేటటువంటి వర్ణన కూడా చాలా గొప్పగా ఉంటుంది. మేలు చేసే మాటలు వినడానికి ఇంపుగా ఉండేవి చాలా అరుదు అని అంటాడు. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి. నీకు మేలు చేసేవి ఎప్పుడు కూడా చెవులకు మంచిగా అనిపించవు. ఈ మాట అర్థమైందా అండి ఎవరికైనా? అర్థం కాలేదు ఒకసారి అర్థం కాని వాళ్ళు అడుగుతారా ప్లీజ్? చాలా బ్యూటిఫుల్ సెంటెన్స్ చెప్పాను నేను. అర్థమైంది సార్. మనం ఏదైనా హితవు కోరినప్పుడు నచ్చదు, మీరు చేయాలనుకున్నప్పుడు నచ్చదు. అంటే ఏది, ఇప్పుడు నేను 15 రోజుల పాటు ఎవరి మీద చాడీలు చెప్పకండి, 15 రోజుల పాటు అనవసరమైన ఫంక్షన్స్ వెళ్ళకండి, అది మాకు నచ్చట్లేదు అనమాట. అది ఎగ్జాంపుల్. అదే ఇక్కడ ఉంది, హితం మనోహరి చ దుర్లభం వచః.
ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. హితం మనోహరిచ దుర్లభం వచః. చాలా కష్టం అది, చాలా రేర్ అది. ఇది సామాన్యుడి జీవితాలకు కూడా, కేవలం ఇది రాజులకు వాళ్ళకే కాదు, ఇది మన అందరి జీవితాలకు కూడా వచ్చినటువంటిదే. దుర్యోధనుడు అర్ధకామాలను ఎట్లా పాటిస్తున్నాడు అంటే, ఒకదానికొకటి అడ్డు రాకుండా హీజ్ స్ట్రైకింగ్ ద రైట్ బ్యాలెన్స్. అంటే ఆ రోజుల లోపల ధర్మరాజు దుర్యోధనుడు తీసుకున్నట్లయితే వాడి అవలక్షణాలు బయటపడకుండా హీ స్ట్రైకింగ్ ఏ బ్యాలెన్స్ బిట్వీన్ అర్ధకామాలు, డబ్బు సంపాదించడాలు, కోరికలు తీర్చుకోవడాలు. ఈ రెండు ఈ రోజుల్లో ఏమవుతుంది, మనకు ఇష్టం వచ్చినట్టుగా డబ్బు సంపాదించడము, లెక్కలేనట్టుగా వస్తువులు, బంగ్లాలు, కార్లు కొనుక్కోవడము. అలా కాదు, ఎంత సంపాదించుకోవాలి, ఎంత నాకు అవసరము, ఏం కొనాలి, ఈ మిగిలిన డబ్బుతో నేను ఏం చేయగలను. వేరే వాడికి ఎందుకు పెట్టాలి సార్, వేరే వాళ్ళకి పెట్టకు. పోయి నేను గుడి లోపల వేస్తాను, వెయ్యి అక్కడక్కడ ఉంటారు రెడీగా. ఇట్లా నువ్వు పైనుంచి వేస్తావు, కింద నుంచి డబ్బులు తీసేసుకుంటారు. రెడీగా డబ్బులు తీసుకోవడానికి చాలా మంది ఉన్నారు. తిరుపతి దేవస్థానంలో 25,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. పని చెయ్యనటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్, పనికి రాని గవర్నమెంట్ ఎంప్లాయీస్. మీ డబ్బంతా వాళ్ళకి పోతుంది. మనం పోయి సేవ అని మనం వెళ్ళి చేసుకుంటాం. వాళ్ళు మనతో సేవ చేయిస్తారు, వాళ్ళు హ్యాపీగా కూర్చుంటారు, దొంగల్లాగా పని చేయకుండా మన మీద రువాబు చూపిస్తారు. సో ఇది అంటే ఇదంతా కూడా ఏంటంటే, మనం చూసుకున్నట్లయితే భారవి చెబుతున్నటువంటి మాటలు మోసవాళ్ళ దగ్గర మోసగాళ్ళ లాగానే ఉండాలి నువ్వు అని అనడం కావచ్చు. భీముడి ఆవేశానికి ధర్మరాజు చెబుతున్నటువంటిది ఆవేశం వద్దు నీకు అనేటటువంటి చెప్తున్నటువంటి మాటలు కావచ్చు. నువ్వు గనక ఓపికగా ఉంటే అన్ని సంపదలు నీ దగ్గరికే వస్తాయి అని చెప్పచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే తక్కువ శబ్దాలతోటి ఎక్కువ భావాన్ని ఆయన పలకరించాడు. అందులో చాలా సున్నితంగా, ఇది వినే వాళ్ళకి చాలా అందంగా ఉంటుంది, చెప్పేవాడికి చాలా సంతోషంగా ఉండేటటువంటి నారికేల పాకం లాంటిది. చాలా సులువుగా ఉంటుంది. ప్రతి శ్లోకం కూడా ఒక సామెతలాగా, ఒక నీతి వాక్యంలాగా అనిపిస్తూ మనకు చాలా ఉంది. నిజంగా చెప్పాలంటే పైకి ఏదో మామూలు వాక్యం లాగానే ఉన్నప్పటికీ కూడా మంచి గూఢార్థాల లోపల కనిపిస్తూ చాలా బ్యూటిఫుల్ గా తీసుకెళ్తూ. సో ఏంటంటే, కొబ్బరికాయ ఒకసారి కొట్టామంటే లోపల అద్భుతం. ఆ ముందు కొద్దిగా అర్థం అవడం కష్టము. ఒకసారి అర్థమై లోపలికి వెళ్ళావు అంటే ఇక అద్భుతమైనటువంటి ఆనందమే ఆనందము. సో కాబట్టి ఇక్కడ ధర్మరాజుని మనము విశ్లేషించి చూసుకున్నట్టయితే, ఆయన చెప్పిన మాటల నుంచి ధర్మరాజును చూసినట్టయితే, ధర్మరాజు క్షమాశీలి, అత్యంత శాంత స్వభావుడు. వీళ్ళు ఎంత రెచ్చగొట్టినా ఆయన రెచ్చిపోలే. నిజం చెప్పాలంటే మనలాంటి వాళ్ళైతే అవతల వాడు కొద్దిగా కీయగానే 2 సార్లు వింటామా, నాకెందుకులే వదినా, నాకెందుకులే అన్నా అంటాం. తర్వాత ఏమవుతుంది, నేనేం తక్కువ తిన్నాను అని చెప్పి స్టార్ట్ చేస్తాం. అయిపోయింది, పడిపోయాం. సో ఆ శాంత స్వభావం ఎలా వచ్చింది, ఆ క్షమాతత్వం ఎలా వచ్చింది, సత్యవాక్య పరిపాలన, సరిగ్గా నేను ఉండాలి, ట్రూత్ఫుల్నెస్, అది నేను ఎలా పాటించాలి, నేను ఒప్పందం చేశాను కాబట్టి పాటించాలి. ఈ గొప్పతనం చూసినట్టయితే ధర్మరాజుది చాలా బాగా చెప్పాడు. ఆయన లాంగ్ టర్మ్ విజన్. ఎట్టి పరిస్థితుల లోపల ఇప్పుడు కనుక నువ్వు యుద్ధానికి వెళ్ళావంటే అందరం చనిపోతాము, కాబట్టి ముందు దివ్యాస్త్రాలు మనం సంపాదించుకుందాం, మన బలాన్ని మనము పెంచుకుందాం. చివరిగా అయింది అహంకారం పోవాలి. ఫస్ట్ అహంకారం పోవాలి. ఇప్పుడు ఆనెస్ట్లీ స్పీకింగ్, దుర్యోధనుడు నీకంటే బాగా పరిపాలిస్తున్నాడని జనాలు అనుకుంటున్నారు అంటే కొద్దిగా ఒక్క సెకండ్ పార్టీలకు అసూయ అనిపిస్తుంది, తర్వాత ఊరుకుంటాడు. ఎందుకంటే జనాలకు మంచి జరుగుతుంది కదా. ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలు ఏం చేస్తున్నాయి, మన దేశానికి మంచి జరుగుతున్నా సరే మోడీ గారంటే ఉన్న కోపం వల్ల కొంతమంది ఏం చేస్తున్నారు అంటే దేశానికి వ్యతిరేకంగా మారిపోతున్నారు. దేశానికి మంచి జరుగుతుంది కదా అని ఆలోచించడం లేదు అపోజిషన్ పార్టీస్ కూడా. ఈయనలా కాదు, తనకంటే బాగా పరిపాలిస్తున్నాడంటే ఒక క్షణము తనకు బాధ వేసినప్పటికీ, ఎందుకంటే తన రాజ్యం కూడా కాబట్టి, కానీ నిజాన్ని అంగీకరించి సంతోషపడతాడు. అట్లీస్ట్ జనాలు ఆనందంగా ఉన్నారు కదా. అదిగాక ఈయన లోపల గొప్పతనం ఏంటంటే ఈ కురు వంశ అభిమానం. అంటే తనను ఒక వ్యక్తిగా చూడట్లే. ఇప్పుడు నేను ఇది చేయడం వల్ల నా వంశానికి ఎటువంటి ఫలితం వస్తుంది అని చెప్పేసి ఆలోచిస్తాడు. తన వంశం యొక్క గొప్పతనం. ద్రౌపది ముందు చెప్తుంది, నువ్వేమిటి, నీ వంశం ఎలా ఉంది, నువ్వు మనకు గొప్ప మనదేంది, భరత వంశంలో రాజులు ఎంత గొప్పగా పరిపాలించారు. ఈ భరత వంశం అన్నా, కురువంశం అన్నా, చంద్రవంశం అన్నా ఇవన్నీ కూడా ఒక్కటే. మళ్ళీ ఇవన్నీ వేరు వేరు అనుకునేరు, ఇవన్నీ కూడా ఒక్కటే. మీరు ఎట్లా ఉండాలి, మదపుటేన ఏం చేస్తుంది, బాగా మదించిన పోయినప్పుడు, మీరు అది అగస్త్యుడిది గుర్తుంది కదా, మల్లెపూలు ఇవ్వగానే ఆ ఐరావతం తీసి పారేస్తుంది. నువ్వు అట్లా రాజ్యాన్ని వదిలేసావు, నువ్వు ఎంత కురువంశం పైన నీకు ఎంత అభిమానం ఉండాలి అని. ఈ మాట అతను ఒప్పుకుంటాడు ధర్మరాజు, ఎందుకంటే ఆ మాట చాలా కరెక్ట్. వంశం పైన నీకు అభిమానం ఉండాలి. నువ్వు చేసిన ఒక్క పని వల్ల నీ వంశంలో అందరికీ చెడ్డ పేరు వచ్చింది. అప్పటి వరకు నీ వంశాన్ని, నీ పూర్వీకులను అందరూ ఏ విధంగానైతే గొప్పగా చూస్తున్నారో, ఈ రోజు నుంచి అది మొత్తం నాశనం చేసేసుకున్నావు నువ్వు.
అది. రెండోది అంటే క్షత్రియ ధర్మం. భీముడు మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు కురు వంశంలో పుట్టినటువంటి వాళ్ళకి శౌర్యం అలంకారమా? ఇలా దీనత్వం అలంకారమా? డల్‌గా అయ్యో అని చెప్పి సెల్ఫ్ సింపతిలో ఉంటే మంచిదా? అని చెప్పి చెప్పడం అనేటటువంటిది కూడా ఇక్కడ మనకు వంశ ప్రస్తావన చూసుకున్నట్లయితే ఈ 2 సర్గల లోపల బాగా చక్కగా ఇదంతా కూడా మనం ఎనాలిసిస్ చేస్తున్నాం. ఎందుకంటే కథ మనకు ఎలాగో తెలిసిందే కాబట్టి ఎనాలిసిస్ లోనే ఎక్కువ చెప్తున్నాం. అది కాక ఇంకోటి ఏంటంటే మనమందరం కూడా మనువుల యొక్క వారసులం. మీరు, నేను, మనందరము మనువుల యొక్క వారసులం. మనువు అంటే ఎవరు? మనకు నియమాలు ఇచ్చినటువంటి వాడు, మన ధర్మాలు ఇచ్చినటువంటి వాడు. మనమందరము ఆయన యొక్క ధర్మాలను పాటిస్తున్నాం. కాబట్టి మన వ్యక్తిగత సుఖముగా కంటే కూడా సామాజిక సుఖం, లార్జర్ బెనిఫిట్, అందరి కోసము ఉన్నటువంటి బెనిఫిట్ చాలా గొప్పది. కాబట్టి మనం మొదటి సర్గలో తెలుసుకున్నంత వరకు ఏంటంటే శత్రువు యొక్క బలాన్ని తెలుసుకోవాలి, ద్రౌపది యొక్క నిందలని ఓర్పుతో వినడము, ఇవి చూసాము. రెండో సర్గంలోకి వచ్చేసరికి ఏమైంది? భీముడికి ద్రౌపదికి తను రాజనీతిని చెప్పడము, ఆవేశం కంటే కూడా ఆలోచన గొప్పది అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం చాలా గొప్పగా. కాబట్టి ధర్మాలు విధిని అంగీకరించాడు. విధి అంటే ఫేట్ ని యాక్సెప్ట్ చేశాడు, కోపాన్ని తగ్గించుకున్నాడు, శాంతంగా ఉన్నాడు. ఇది మనం మన జీవితంలో అలవర్చుకోగలమా చూడండి. చిన్న చిన్న వాటికే మనము ఏడుస్తూ, పెడబొబ్బలు పెడుతూ, నానా ఇవి చేస్తూ, అగచాట్లు పడుతూ జీవితంలో ఎప్పుడు బాధపడుతూ ఉంటాం. ప్రతీకారం కాదు కావాల్సింది, సమయం కోసం వెయిట్ చూడడం. ఆ సమయం కూడా ఏదో ఒక సమయం కాదు, ధర్మబద్ధమైనటువంటి సమయము. అటువంటి సమయాన్ని గనక మనం తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే ధర్మం మన జీవితం నుంచి తొలగదు. కాబట్టి ఏంటంటే మళ్ళీ వచ్చే జన్మలలో మనం చేసుకోగలిగేటటువంటి పుణ్యం, పాపం ఏదైతే ఉంటుందో అది మళ్ళీ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చే జన్మలో ఏడవకూడదు. ఎందుకు వచ్చింది నాకు ఈ కర్మ, ఏ జన్మలో ఎక్కడ పారాయణాలు చేశాను, జయ హనుమాన జ్ఞాన గుణ సాగర, దేవుడితోని దండయాత్రలు చేస్తారు కదా వీళ్ళందరూ. వచ్చే జన్మలో చూడండి ఏమైతారో వీళ్ళందరికీ. మాస్తుగా అక్కడ పైననేమో చిత్రగుప్తుడు నూనెలో వేయిస్తాడు, వచ్చే జన్మ లోపలేమో వీళ్ళందరూ బానిసల్లాగా బతుకుతూ అదే గొర్రెల్లాగా ఉంటారు. గొర్రెలు ఇలా నడుచుకుంటూ వెళ్తాయి. వాడింది మంచిగా తీసుకెళ్ళి వాటన్నిటిని ఇలా కట్టేసి బైక్ కి, సైకిల్ కి ఇలా కట్టేస్తే పాపం అవి ఇలా ఉంటాయి అనమాట. కోళ్ళను కట్టేస్తారు. ఎలా కడతారు? వస్తువులను కట్టేసినట్టుగా కట్టేస్తారు. కాళ్ళని ఇలా కడితే తలాలు ఇలా ఉంటాయి కిందికి. తప్పించుకోలేవు, కదలలేవు, చావుకు సిద్ధం అవ్వాలి. జీవితం అలా మనకు కావాల్సింది. ఒకసారి ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి, అంతే. కూల్ గా కూర్చుని వాళ్ళు ఆలోచించండి. బాధపడాల్సిందే. ఆ మేకలు, గొర్రెలు ఇక్కడ ఉంటాయి. మా రామంతపూర్ ఏరియా నుంచి కాచిగూడకి వెళ్లే దారి అన్నమాట, వరంగల్ హైవే. ఆ రోడ్డు మీద చూస్తే అంతా అక్కడ మొత్తం ఇవే. ఈ బక్రీకి చేస్తారు కదా గొర్రెలు, అవి ఇవి అన్నమాట. మా తుర్కబాస్ ఒక ఆయన ఉండేవాడు. ఆయన నేను ఇట్లా రామంతపూర్లో ఉంటాననగానే ఆయన ఎంత సంతోషపడిపోయాడు. ఓ అక్కడి నుంచి వెళ్తుంటే ఈ ఫలానా చోట గొర్రెలు అమ్ముతారు కదా అని చెప్పి ఆనందపడిపోతున్నాడు ఆయన. కోసుకుని తినే జాతి అది, మాంసం తినే ఈ జాతి అది. వాళ్ళకేమిటి, వాళ్ళకు వాటిని చంపేసి వాటిని ఇలా కట్టేస్తారు అనమాట. కట్టేసేసి సైకిళ్లకు, తర్వాత వెహికల్స్ కి, వాటికి ఇలా వేలాడ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. పాపం అవి నిస్సహాయంగా అలా ఉంటాయి. అండ్ చంపేటప్పుడు కూడా చంపుతుంటారట వాటిని. ఒకటి దాన్ని చంపుతూ ఉంటే మిగతావి ఇలా చూస్తూ ఉంటాయి అనమాట. ఇప్పుడు నెక్స్ట్ నైనే కదా అని చెప్పేసి ఆ భయం లోపల చచ్చిపోతూ ఉంటాయి. వేరే దేశాల లోపల కుక్కల్ని, వాటిని తినే దేశాలలో కుక్కలు పారిపోతుంటే కొట్టి వాటిని, వాడు ఒకడు ఉంటాడు అనమాట, ఒక ప్రత్యేకంగా వ్యక్తి. వాడు దొరికిన కుక్కను దొరికినట్టుగా వాడు ఒక పెద్ద దీంట్లోకి తీసుకొచ్చి అవన్నీ పారిపోతూ ఉంటే తన దగ్గర ఒక షాక్ ఇచ్చేటటువంటి ఒక ఇది ఉంటున్నాడు, దాంతో కొట్టి కొట్టి చంపేస్తూ ఉంటాడు. గొర్రెల జీవితం కావాలా? ఇలాంటి జీవితం కావాలా? ఒకసారి ఆలోచించండి. ధర్మబద్ధమైనటువంటి జీవితం వచ్చింది, ఇది లాస్ట్ జన్మ చేసుకోండి. లాస్ట్ జన్మ కాకపోయినా కనీసం ఈ జన్మలో కొద్దిగా ఆలోచించడం మొదలెట్టండి. సార్ మేము ఆలోచిస్తాం సార్. ఏం ఆలోచిస్తారు? ఆమె నన్ను ఫంక్షన్ కి పోతే చీర పెట్టలేదు సార్, అది ఆలోచిస్తున్నా. నీ అనకూడదు, ఇక నాకు మాటలు సరిగ్గా రావు. అవే ఆలోచించమని ఏం చెప్పింది? ధర్మం ఏంటి, అధర్మం ఏంటి, మనం చేస్తున్నది కరెక్టా కాదా, మనం చేస్తున్నటువంటి తప్పులను మనం విమర్శించుకున్నామా లేదా, మనం చేస్తున్న ఒప్పులని ధైర్యంగా కొనసాగిస్తున్నామా లేదా. 100 మంది కాదన్నా సరే ఒప్పే, 100 మంది కాదన్నా సరే తప్పే. ఆ విషయాన్ని గుర్తుంచుకొని జీవితం లోపల అత్యద్భుతమైనటువంటి స్థానానికి మనం వెళ్ళాలి. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసితి సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. చాలా చక్కటి విషయాలని తెలుసుకున్నాము. అంటే మెయిన్ ఇక్కడ ధర్మరాజు యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క శాంత స్వరూపత్వాన్ని, ఆయన లాజికల్ థింకింగ్ ని, ఆయన ఎమోషనల్ కోషెంట్ ని,
ఆయన ఇచ్చినటువంటి స్వాట్ ఎనాలిసిస్ ని, ఆయన ఇచ్చినటువంటి లాంగ్ టర్మ్ థాట్స్ ని, వీటన్నిటిని ఒకసారి ఆలోచించండి. ధర్మబద్ధంగా వెళ్ళాలి అంటే మనం కూడా ధర్మబద్ధంగా వెళ్ళి తీరవలసిందే అనేటటువంటి సత్యాన్ని గుర్తించాలి అందరూ. గుర్తిస్తూ మన జీవితాన్ని కూడా దానికి తగ్గట్టుగా మార్చుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది తెలుసా. వచ్చే జన్మ లోపల ఇటువంటి జన్మలు రావు, సాధన చేసే జన్మ వస్తుంది. ఈ ఒక్క జన్మ ఆలోచించడానికి ప్రయత్నం చేయండి అందరూ. జై శ్రీకృష్ణ. సుధామోహన్ గారు చెప్పండి. ఎవరు జై శ్రీకృష్ణ అన్నది? సుధామోహన్ గారా? కాదు. ఓకే, ఆవిడ అన్మ్యూట్ చేసుకుంటే మాట్లాడతారేమో అనుకున్నాను. ఆవిడ ఇంటికి వచ్చిన చుట్టాలతోటి మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ ఇప్పుడు కంచాలు పెట్టి అన్నం పెట్టాలి. లేదు సార్, చుట్టాలతో మాట్లాడలేదు సార్. కుంభాలు టీవీ, మా వాళ్ళు టీవీ వేస్తున్నారు. ఓకే ఓకే, మామూలుగా మీరు సమాప్తం చేశారని జయ శ్రీకృష్ణ అన్నాను సార్. బాగుంది, వాళ్ళ ప్రవచనం విన్నాను కదా, బాగుంది. జయ శ్రీకృష్ణ అని చెప్తున్నాను సార్, అంతే. చుట్టాలు రాలేదు సార్. ఐఎమ్ హ్యాపీ. వండర్ఫుల్. ఇంకా ఎవరికైనా ఇంకా ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? వండర్ఫుల్. అందరికీ కూడా ఈ క్లాస్ నచ్చిందని ఆశిస్తున్నాను. మళ్ళీ మనము ఆలోచన ఒకటే గుర్తుంచుకోండి, ఆలోచన లేకపోతే జీవితంలో ముందుకెళ్ళము. బానిస బతుకులు అవసరమా ఆలోచించండి. మనుజుడై పుట్టి మనుజును సేవించి అనుదినము దుఃఖం అవసరమా మనకు ఆలోచించండి ఒకసారి. మహానుభావులైనటువంటి వారు ఎవరికి భయపడకుండా జీవితంలో సంతోషంగా ముందుకెళ్లారు. ధైర్యంగా ఉన్నవాడు మాత్రమే ప్రపంచంలో గెలవగలుగుతాడు. ధైర్య సాహసే లక్ష్మి. ధైర్యంగా ఉన్నవాడికి మాత్రమే సకల సంపదలు ఉంటాయి. మీరు గట్టిగా ఉండండి, ప్రపంచం అంతా మీ కాళ్ళ దగ్గర పడుతుంది. భయపడితే భయపెడుతుంది, భయపెడితే భయపడుతుంది ప్రపంచం. ఆ సత్యాన్ని గుర్తించండి. ధర్మరాజు ఆలోచనలని మనసులో పెట్టుకోండి. జీవితంలో తప్పు చేయను. ఆ కోళ్ళు ఏ విధంగానైతే ఇలా 20-30 కోళ్లను కాళ్ళతో కట్టేసి సైకిళ్ళకి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారో, నేను ఆ స్థాయికి ఎప్పటికీ వెళ్ళను. గొర్రెలన్నింటినీ కూడా పాపం అలా వెళ్తూ ఉంటాయి. అవన్నీ గొర్రెలు అన్నింటిని నరికి తింటారు వాళ్ళు. ఒకసారి నేను చిన్నప్పుడు ఇంజనీరింగ్ లో చదువుకోవడానికి ల్యాండ్స్కేప్ గార్డెన్కి వెళ్తుండేవాను అనమాట. నా ఇంజనీరింగ్ టైంలో మా ఇల్లు కొద్దిగా చిన్న ఇల్లు ఉండేది. సో అందుకని నేను ఎప్పుడు బయట చదువుకుంటే పార్కులోనే ఉండేది నా చదువు అంతా, ఎప్పుడు అక్కడే. ఆ ల్యాండ్స్కేప్ గార్డెన్ లో ఎన్ని వేల గంటలు చదువుంటానో లెక్క లేదన్నమాట. ఒక్కొక్కసారి చదువుకుంటూ అక్కడే నిద్ర కూడా పోయేవాడిని. సో అంత ఇదనమాట. ఒకరోజు అక్కడ చదువుకుందామని కూర్చుంటే ఇంతలోకి ఎవరో వచ్చారు అక్కడికి. దురదృష్టవశాత్తు వాళ్ళు వనభోజనం కోసం వచ్చారో మరి దేనికోసం వచ్చారో తెలియదు. ఒక మేకని తీసుకుని వచ్చారనమాట. కొద్దిసేపటి తర్వాత చూస్తే ఆ మేక అక్కడ లేదు. దాని చర్మాన్ని శుభ్రంగా ఒలిచారు. ఏమీ అసలు తప్పు చేశామనే భావన లేదు వాళ్ళ లోపల. ఒక జీవాన్ని చంపేశాము అనేటటువంటి భావన లేదు. సో అలా అయిపోయింది. మూడాఫ్ అయిపోయింది నాకు. వాళ్ళు చంపేటప్పుడు లక్కీగా నేను చూడలేదు, బట్ అయిపోయింది. చదువు లేదు. ఆ రోజంతా ఏడుస్తూ కూర్చున్నా. ఏం తప్పు చేసింది అది? పాపం వీళ్ళని నమ్మి వీళ్ళతో పాటు వచ్చింది కదా, వస్తే దాన్ని తీసుకొచ్చి దాన్నే చంపి దాన్నే ఆహారం చేసుకున్నారు. ఒకసారి ఆలోచించండి, అలా బతకాలని ఉందా జీవితం? ఇది ఇవాళ ఉన్నాం, రేపు ఇప్పుడు ఇన్ని మాట్లాడుతున్నాను, రేపు పొద్దుకి నేను ఉంటానని గ్యారంటీ ఉందా? మీరు నాకు 1000 కోట్లు ఇవ్వండి కాక, ఈ 1000 కోట్లు అనుభవించడానికి నేను ఉంటానా? నాకు ఇవాళ భారతరత్న ఇవ్వండి, రేపు పొద్దున్న భారతరత్న తీసుకోవడానికి నేను ఉంటానా? అనవసరంగా ఈ దేహం పైన అంతంత మమకారాలు పెంచుకోకండి. దేహం అనేటటువంటిది సాధన కోసం మాత్రమే. శరీరం మాధ్యమం ఖలు ధర్మ సాధనం. శరీరం అనేటటువంటిది ధర్మ సాధనం చేసుకోవడానికే ఉంది, ఇంకే దేనికి లేదు. అనవసరమైనటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతో, పిచ్చి పిచ్చి బంధాలతో, పిచ్చి పిచ్చి గుంపులలో మీ జీవితాన్ని నాశనం చేసుకోకుండా ఉంటారని, అందరూ ఆలోచనతోటి భగవంతుని చేరుకుంటారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. పునర్దర్శనం అమృత గుళికల్ లాంటి శంకరాచార్య ఆత్మబోధతో రేపు రాత్రి 9 గంటలకు మళ్ళీ కలుద్దాం. అంతవరకు కూడా అందరికీ శుభం భూయాత్. శుభరాత్రి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ గురుగారు. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ.